నమస్తే, వెల్కమ్ టు భారతి టీవీ. నేను బాపయ్య. మనం గమనిస్తూనే ఉన్నాం, గడిచిన కొన్ని రోజుల నుంచి కూడా అమెరికా భారత్ మీద పన్నుల భారం మోపుతాము అంటూ హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది, చేసింది కూడా. అసలు ఆ సమయంలో మన భారత ప్రధాని చాలా మౌనంగా ఉంటూ వచ్చారు. ఆ విషయంలో పెద్దగా స్పందించలేదని కూడా చెప్పాలి. ఇదే అమెరికా కెనడా మీద, చైనా మీద పన్నులు వేస్తామని చెప్పగానే ఆయా దేశాల అధ్యక్షులు ఒక రకంగా విరుచుకుపడ్డారని చెప్పొచ్చు. కానీ మోదీ మాత్రం మౌనంగానే ఉంటూ చేయాల్సిందంతా చేసేశారు బ్యాక్గ్రౌండ్లో. దాని ఫలితం ఇప్పుడు మనకు కనిపిస్తుంది. మోదీ వంటి నేతను చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది మనకి, మనం అన్ని సందర్భాల్లోనూ కూడా అరిచి ఆధిక్యత చూపెట్టాల్సిన అవసరం లేదు అని. ఏది ఏమైనప్పటికీ కూడా మోదీ చూపెట్టిన చొరవ, ఆయన వ్యూహ రచన వల్లనే అమెరికా ఇప్పుడు దారికొచ్చిందని కూడా చెప్పాలి. అగ్రరాజ్యం సైతం నాలుక మడత పెట్టింది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో ఇప్పుడు భారత్ అమెరికా భాగస్వామ్యాన్ని 21వ శతాబ్దానికే గొప్ప మైలురాయి అని పొగడ్తల్లో ముంచేస్తున్నారు. అంతకుముందు భారత్పై సుంకాలు విధిస్తామని బెదిరించి ఉక్రెయిన్ యుద్ధానికి భారత్ను నిందించిన అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ ఇప్పుడు గొప్ప దేశాలు రెండూ కూడా ఈ సమస్యను పరిష్కరించుకోగలవు అంటూ వాణిజ్య సమస్యలు పరిష్కారం అవుతాయని నమ్మకం వ్యక్తం చేశారు. ఈ అమెరికా రాయబార కార్యాలయం కూడా ఇదే బాటలో నడిచింది. ట్విట్టర్ వేదికగా భారత్ అమెరికా సంబంధాలు కొత్త శిఖరాలను చేరుకుంటాయని చెప్పుకొచ్చింది. ఇక ఇన్నోవేషన్, వ్యాపార రంగం, రక్షణ రంగంలో సహకారం అద్భుతంగా ఉందని కూడా ప్రశంసలు కురిపించింది. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతుంది, దీన్నే డబుల్ స్టేట్మెంట్ అంటారని కొంతమంది అంటారు, కొంతమంది అయితే రెండు నాలుకల ధోరణి అని కూడా కొంతమంది చెప్పుకొస్తారు. ఇక ఏది ఏమైనప్పటికీ మోదీ విషయానికి వస్తే మాత్రం త్వరలోనే భారత్ ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. భారత్ అన్ని రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోందని కూడా అన్నారు ఆయన. అందుకు ఈ ఆర్థిక సంవత్సరమే తొలి త్రైమాసికంలో సాధించిన జీడిపి వృద్ధి గణాంకాలే నిదర్శనంగా నిలుస్తాయని కూడా చెప్పుకొచ్చారు. ఢిల్లీలోని యశోభూమిలో సెమీకాన్ ఇండియా 2025 సదస్సును ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితులు, ఆర్థిక సవాళ్లను ఉన్నప్పటికీ కూడా తొలి త్రైమాసికంలో మన దేశం 7.8% వృద్ధి రేటును సాధించింది అని కూడా చెప్పుకొచ్చారు. అయితే ఈ సదస్సులో 50 దేశాల నుంచి ప్రతినిధులు పాల్గొనడం కూడా సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేశారు మోదీ. ఇక ప్రపంచ దేశాలకు భారత్పై నమ్మకం పెరుగుతోందని, సెమీ కండక్టర్ల రంగంలో ప్రపంచ దేశాలు మనతో కలిసి పనిచేస్తున్నాయని కూడా వెల్లడించారు నరేంద్ర మోదీ. ఇక మన దేశం త్వరలోనే సరికొత్త శిఖరాలను అధిరోహించబోతోందని కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అలాగే అమెరికా విధిస్తున్న సుంకాలను ఉద్దేశించి కూడా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఆర్థిక స్వార్థం వల్ల మనకు ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా భారత్ 7.8% వృద్ధి రేటును సాధించిందని తెలియజేశారు. ఇక భారత్పై అమెరికా భారీగా పన్నులు విధిస్తున్న నేపథ్యంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. దేశ ఆర్థిక వ్యవస్థ అంచనాలను మించి రాణిస్తోందని కూడా ప్రధాని మోదీ అన్నారు. అంతర్జాతీయంగా అనిశ్చితులు ఉన్నా కూడా భారత్ మాత్రం స్థిరంగా అభివృద్ధి వైపు ముందడుగు వేస్తోందని చెప్పుకొచ్చారు. ప్రపంచంలోని వివిధ కంపెనీలు మేక్ ఇన్ ఇండియా కోసం భారత్కు తరలి రావాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఇక్కడి నుంచే ప్రపంచం కోసం తయారీ చేపట్టాలని కూడా మోదీ ఆహ్వానించారు. ఇక భారత్లో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక స్థిరత్వం, విధానాల్లో పారదర్శకత వంటి పలు మార్పులు కూడా చోటు చేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. వృద్ధి కేవలం ఒక రంగానికి మాత్రమే పరిమితం కాకుండా అన్ని రంగాల్లోనూ కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ఇక భారత్లో తయారైన ఉత్పత్తులను వినియోగిస్తున్నట్టు ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్పుకునే రోజులు త్వరలోనే వస్తాయని కూడా మోదీ చెప్పుకొచ్చారు.